ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. 1 పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాన్ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుచూ ఉన్నాడు. ఎలా అంటే త్రిత్వం అనే సిద్ధాంతాన్ని పట్టుకొని ముగ్గురు దేవుళ్ళు, త్రియేక దేవుడు అంటూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అనేక వేల మంది, లక్షల మంది ప్రజలను మోసగిస్తూ ఈ త్రిత్వము ద్వారా పాతాళంలోనికి నేరుగా తీసుకువెళ్ళడానికి ప్రణాళిక రచించిన వాడు లూసిఫర్. ఈరోజు నేను త్రిత్వం అనే దాని కొరకు మాట్లాడడానికి, అంటే త్రియేక దేవుడా, ఒక్కడే దేవుడా, లేక ముగ్గురు యెహోవాలా, లేక యెహోవా దేవుడు యేసుక్రీస్తు నరుడా, లేకపోతే దేవుడు ఒక్కడేనా, ఆయన ఎవరు అనే విషయము పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో చేస్తూ ఉన్నాను. ఇది చాలా అత్యవసరమైన మెసేజ్. ఇది క్రైస్తవ్యానికి పునాది, బైబిల్ విశ్వాసానికి మూలాధారం. ఇది దేవుని గూర్చి ఒక గొప్ప నిశ్చయత మానవ హృదయంలో ఖచ్చితంగా వరములన్నిటికంటే, వాగ్దానములన్నిటికంటే, ఆశీర్వాదములన్నిటికంటే అత్యధికముగా పొందుకునే గొప్ప వాగ్దానం దేవుణ్ణి మన జీవితంలో అంతరంగంలో పొందుకోవడమే అసలైన మార్గమై ఉన్నది. ఆ మార్గమే ఈ యొక్క ఒక్కడ లేక ముగ్గుర దేవుడు అని తెలుసుకోవడంలో ముఖ్యమైన పునాది. ఈ త్రిత్వము మీద అవగాహన లేకపోతే, దేవుడు ఒక్కడా లేక ముగ్గుర క్లారిటీ లేకపోతే మన జీవితంలో దేవుని యొద్ద నుండి నిజమైన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయిన వారమై తాము ఖచ్చితంగా. కనుక ఈ యొక్క అంశంపై పూర్తిగా పరిపూర్ణముగా మీ దృష్టి నిలపాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని బ్రతిమాల్చి ఉన్నాను. త్రిత్వము, ఈ త్రిత్వము గూర్చి, త్రిత్వమా లేక త్రియేక దేవుడా, ఒక్కడే దేవుడా అనే సబ్జెక్టుపై ఎందరో తత్వవేత్తలు, బైబిల్ పండితులు అనేక విధాలుగా వారి వారి సిద్ధాంత జ్ఞానమును బట్టి లేఖనాల విశ్లేషణను చేసి సంఘములకు తెలియజేశారు. ఈ త్రిత్వము త్రియేక దేవుడు గూర్చి కొంతమంది ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు వేరువేరు వ్యక్తులై ఉండి, ముగ్గురు వ్యక్తిత్వాలు ఒక్కటై ఉండి ముగ్గురు ఏకమై ఉన్నారు, వారే తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని నమ్మేవారు 60% మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది రోమన్ కథోలిక్ సంఘం యొక్క సిద్ధాంతమై ఉన్నది. కొంతమంది ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు అని నమ్ముతారు, పరిశుద్ధాత్మ ఒక శక్తిగా నమ్ముతారు. ఇది పెంతెకొస్తు యొక్క సిద్ధాంతమై ఉన్నది. కొంతమంది యెహోవాయే దేవుడు, త్రియేక దేవుడు కాదు, యేసుక్రీస్తు నరుడు, పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి అంటారు. వీళ్ళు యెహోవా సాక్షులు. సమస్తము యెహోవాయే, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ఒక మానవుడు, ఆయనకు ఆరాధన చేయకూడదంటారు ఈ యెహోవా సాక్షులు. ఇంకొంతమంది ముగ్గురు ఒక్కటే, త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులు, 3 వ్యక్తిత్వాలు కలిసి ఒక్కటిగా ఉన్నారు అంటారు. లూథరన్, జీడియం, మెథడిస్ట్, హెబ్రోన్ సంఘాలు నమ్మే సిద్ధాంతం ఇది. మరికొందరు దేవుడు ఒక్కడే, త్రియేక దేవుడు కాదు, ఆయనే యేసుక్రీస్తు, తండ్రి యేసుక్రీస్తే, కుమారుడు యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు అని చెప్తారు. ముగ్గురు లేరు, ముగ్గురు ఒక్కటి కాదు.
యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటారు. ఇది వన్నెస్ సంఘం వారి యొక్క బోధ. ఇది కొంతమంది ముగ్గురు యెహోవాలు ఉన్నారని నమ్ముతారు. ముగ్గురు నిత్యులు ఒక్కటై ఉన్నారు, ఒక్కటైన దేవునిగా ఉన్నారు. దేవుడు ఒక్కడు కాదు, లేకపోతే ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కటై ఉన్నారు. త్రియేక దేవుడు. ముగ్గురు కలిసే ఈ సృష్టి చేశారు, ముగ్గురు కలిసే సమస్తము చేస్తున్నారని నమ్ముతారు. ప్రస్తుతం ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సిద్ధాంతం ఇది. ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను నేను. హైదరాబాదులో పాస్టర్ రంజిత్ తోపీర్ గారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాల అధ్యక్షుడు పిడి సుందర్రావు గారు బైబిల్ కాలేజీల ద్వారా, ఓపెన్ యూనివర్సిటీల ద్వారా, యూసీవీసీ యూట్యూబ్ వీడియోల ద్వారా, సంస్థల ద్వారా విస్తృతంగా వీడియోస్ ద్వారా ప్రచారం చేసి వికేఆర్, జేమ్స్, వంశీ ఇంకా అనేక వేల మంది పాస్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు యెహోవాల సిద్ధాంతం బోధిస్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల, WCM కిరణ్ పాల్ ఇంకా అనేక మంది సిద్ధాంతం బోధిస్తూ ప్రపంచ క్రైస్తవ సమైక్యలో కలిసి దీనినే వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ WCC అంటారు. ఇది ప్రపంచానికి చెందినది. ఇది జాన్ పాల్ పోప్ అనగా రోమన్ క్యాథలిక్ యొక్క అధ్యక్షుడు. వాటికన్ సిటీలో, రోమన్ నగర్లో ఉంటాడు. ఈయన యొక్క సిద్ధాంతము ద్వారా జాన్ పాల్ పోప్ అనే వ్యక్తి ప్రకటన గ్రంథంలోని 666 అనే ముద్రతో వచ్చే సమైక్య ఇది. దీనినే వరల్డ్ కౌన్సిల్ చర్చెస్, ప్రపంచ సంఘముల సమైక్య. ఇది బైబిల్ అక్షరానుసారంగా, లేఖనానుసారంగా లేఖనాలు పరిశీలిస్తే నిజానికి చాలా చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఇది బైబిల్ అక్షరానుసారంగా లేఖనాలు నిజానికి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి చెప్పడానికి ఇదే సత్యం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా ఈ బుట్టలో వేల మంది పడుతున్నారు. దీనికి సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రచారం ఎక్కువగా ఉన్నది కనుక IFC డిజిటల్ ఛానల్స్ ద్వారా చాలా చక్కగా వివరణిస్తూ ఏర్పాటు చేయబడిన వారిని సహితం మోసపోయే అంతగా ఈ సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యమును పరిశీలించి సత్యమును కనుగొనాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మనవి చేస్తున్నాను. వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ WCC యొక్క ముఖ్య తత్వ సిద్ధాంతం ముగ్గురు యెహోవాలు. ప్రస్తుతం ట్రెండింగ్ మినిస్ట్రీస్ ఇవి. జర జాగ్రత్త సహోదర. అసలు దేవుని యొక్క త్రిత్వం ఏమిటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి. త్వరలోనే అది మీ ముందుకు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలోమ్.